లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. ఏపీలో వైసీపీ అధికారంలో ఉండగా సకల శాఖ మంత్రిగా పేరు తెచ్చుకున్న పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డికి అధికారం కోల్పోయాక కూడా పార్టీలో ప్రాధాన్యత తగ్గడం లేదు. ప్రభుత్వ సలహాదారుగా ఉన్నప్పుడు ఆయన అన్నీ తానే అన్నట్లు వ్యవహరించారు. అప్పట్లో కలకలం రేపిన రెండు ప్రధాన రాజకీయ దాడులు, సినీ నటి కాదంబరి జత్వాని కేసుల్లో సజ్జల పాత్రపై విచారణ కొనసాగుతుంది. వాటితోనే ఆపసోపాలు పడుతున్న ఆయనకు కొత్తగా పార్టీలో కీలక బాధ్యతలు కట్టబెట్టారు జగన్. ఎలాంటి రాజకీయ అనుభవం లేని సజ్జలకు అంత ప్రాధాన్యత ఇవ్వడంపై పార్టీలో వినిపిస్తున్న టాక్ ఏంటి? సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యక్ష రాజకీయాల్లో లేరు. అసలెప్పుడు చట్టసభల మెట్లు ఎక్కలేదు. ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం అస్సలే లేదు. వైసీపీ ప్రధాన కార్యదర్శి అయిన ఆ మాజీ జర్నలిస్ట్ ని తన ప్రభుత్వ సలహాదారుగా నామినేట్ చేసుకున్నారు సీఎం జగన్. ఇక అప్పటినుంచి వైసీపీ ప్రభుత్వంలో నెంబర్ 2 ఆయనే అన్నట్లు వ్యవహారం నడిచింది. అటు ప్రభుత్వ వ్యవహారాలు, ఇటు పార్టీ వ్యవహారాలు అన్నీ ఆయనే చక్కబెట్టారని సొంత పార్టీ వారే అంటున్నారు. పేరుకి ప్రజాశాఖకి మంత్రులు ఉన్న అన్ని విషయాలు ఆయనే డీల్ చేస్తూ ఏ సబ్జెక్ట్ అయినా ఆయనే మీడియా ముందు వచ్చేవారు. అటు పార్టీ, ఇటు పాలన వ్యవహారాల్లో ఆయన చెప్పిందే జగన్కు వేదమన్నట్లు నడిచింది. అలా షాడో సీఎం అనిపించుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపికలో కూడా చక్రం తిప్పారు. వైసీపీ టికెట్ ఆశించి భంగపడ్డ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఇతర ఆశావాహులు ఆ విషయాన్ని మీడియా ముందుకొచ్చి చెప్పి మరీ సజ్జల పెత్తనంపై ధ్వజమెత్తారంటే ఆయన హవా ఎలా నడిచిందో అర్థం చేసుకోవచ్చు. ఇక వైసీపీ హయాంలో జరిగిన వైసీపీ అరాచకాల వెనుక కూడా సజ్జల పాత్ర ఉందన్న ఆరోపణలున్నాయి. జగన్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక సజ్జల పాత్ర ఉండేదన్నారు. నటి కాదంబరి జత్వాని కేసులో జగన్ ఆదేశాలతో తెర వెనుక కథంతా నడిపించింది సజ్జలే అన్న ఆరోపణలున్నాయి. ఆ కేసులో ఇప్పటికే 3 ఐపీఎస్లు అడ్డంగా బుక్ అయిపోయారు. పోలీసులు సాంకేతిక ఆధారాలను సేకరించి మరీ వారి చుట్టూ ఉచ్చు బిగించారు. జత్వానిని అరెస్టు చేసి ముంబై నుంచి తీసుకురావడం వరకు ఐపీఎస్ అధికారులు, పిఎస్ఆర్ అంజనేయులు, కాంతిరాణా తాటా, విశాల్ గున్నీలు పోలీసుల్లా కాకుండా ప్రొఫెషనల్ కిడ్నాపర్లుగా వ్యవహరించారని తేలింది. విశాల్ గున్ని ఇచ్చిన వాంగ్మూలంతో ఆ కథంతా నడిపించింది సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి అన్నది స్పష్టమైంది. దాంతోపాటు టీడీపీ సెంట్రల్ ఆఫీస్పై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసుల్లో సజ్జల పాత్రపై విచారణ కొనసాగుతుంది. ఆ క్రమంలో ఆయన విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసు జారీ అయింది. కోర్టు రక్షణతో అరెస్టు కాకుండా తప్పించుకుంటున్న అలాంటి సజ్జలకు వైసీపీలో ఇంకా ప్రాధాన్యత కొనసాగుతుండడం పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదంట. వైసీపీ ఇప్పుడు దారుణమైన పరిస్థితుల్లో ఉందన్నది అందరికీ తెలిసింది. ఆ పార్టీ నాయకులు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రస్తుతం వైసీపీ దయనీయ స్థితిలో ఉంది. కీలక అధికారంలో ఉన్నంత కాలం చెలరేగిపోయిన నాయకులు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోతున్నారు. నాయకుల వలసలతో పలు నియోజకవర్గాల్లో వైసీపీ ఇన్ఛార్జీలను నియమించుకోలేని స్థితిలో ఉంది. క్షేత్రస్థాయిలో ఒకప్పుడు పార్టీ జెండాలు జోరుగా ఎగిరినా ఇప్పుడు జెండా మోసేందుకు కూడా ఎవరు ముందుకు రావడం లేదు. కేసుల భయం ఒకటైతే పార్టీలో అధినేత తీసుకుంటున్న నిర్ణయాలు కూడా అందుకు కారణంగా కనిపిస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్లో సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనాన్ని చాలా మంది వ్యతిరేకించారు. అయితే సజ్జలకు జగన్ ఇస్తున్న ప్రయారిటీలో ఎవరు బహిరంగంగా నోరు విప్పే సాహసం చేయలేదు. ఓటమి తర్వాత జగన్ కూటమిని, పార్టీని ముంచిందని పలువురు మాజీ ఎమ్మెల్యేలు విమర్శించారు. ముఖ్యంగా సజ్జల సొంత పెత్తనం చేస్తుంటారని, ఎవరి మాటను వినిపించుకునే రకం కాదని బహిరంగంగానే ధ్వజమెత్తారు. అప్పటి అధికారులను అడ్డుపెట్టుకుని సజ్జల ఇష్టానుసారం చెలరేగిపోయారని అక్కసు వెళ్లగక్కారు. అలాంటి సజ్జల రామకృష్ణారెడ్డికి జగన్ ఇప్పుడు వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ పదవిని కట్టబెట్టారు. దాన్ని పార్టీలోని రెడ్డి సామాజిక వర్గమే జీర్ణించుకోలేకపోతుందట. ఎవరైనా పార్టీపై ఆధారపడి ఉంటారని, పార్టీ నియమాలు, నిబంధనల మేరకు నడుచుకుంటారని నాయకులు చెప్తున్నారు. కానీ ఏమాత్రం రాజకీయ అనుభవం లేని సజ్జల మాత్రం తాను చెప్పినట్టు పార్టీ ఉండాలన్న ధోరణిని ప్రదర్శిస్తారని కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు తాజాగా వ్యాఖ్యానించడం విశేషం.
ఆయన ఒక్కరనే కాదు, రెడ్డి సామాజిక వర్గంలో సజ్జలపై ఎలాంటి సానుభూతి కూడా లేదంట. ఆయనపై కేసులు నమోదైనప్పుడు కొందరు నాయకులు అంతర్గత సంభాషణల్లో మంచి పని జరిగిందని కామెంట్లు చేయడం గమనార్హం. అంటే వారికి ఎలాంటి అభిప్రాయం ఉందో తెలుస్తోంది. ఇప్పుడు సజ్జలకు రాష్ట్ర కోఆర్డినేటర్ పదవి కట్టబెట్టడంతో జగన్ నిర్ణయంపై నాయకులు మండిపడుతున్నారట. మళ్లీ సజ్జల పెత్తనాన్ని భరించలేమంటూ పార్టీ నాయకులు ఎక్కడికక్కడ కడిగిపడేసేందుకు రెడీ అవుతున్నారంట. ఎప్పుడు జైలుకు వెళ్తారో తెలియని సజ్జలకు పార్టీలో అంత కీలక బాధ్యతలు అప్పజెప్పడమేంటని పార్టీలో పెద్ద చర్చ జరుగుతుంది. మొత్తానికి జగన్ కు సజ్జల రూపంలో పెద్ద స్ట్రోకే తగిలే పరిస్థితి కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.